అందరికీ వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు బ్లెస్సీ. మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఊట్నూరు మండలం. మాది విగ్రహారాధన కుటుంబం. అక్కడ విగ్రహారం చేసేదాన్ని, మళ్ళీ చర్చికి కూడా వెళ్ళేదాన్ని. 2005 సంవత్సరంలో మా తమ్ముడు పాయిజన్ తీసుకొని చనిపోయిండు. ఆ సమయంలో నేను కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నా. గుంటూరులో మా అత్తమ్మ ఉంటుంది. మా అత్తమ్మ నన్ను కొన్ని రోజులకి గుంటూరుకి తీసుకెళ్ళింది. నాకు గుంటూరులో ఉండబుద్ధి కావట్లేదు. అత్తమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతా, నన్ను పంపించేయండి అని ఆమె నన్ను గుంటూరులో సాయంత్రం 6ంటికి బస్సు ఎక్కించింది. విజయవాడ బస్ స్టాప్లో ఆగిందనమాట. ఆ సమయంలోనే ముఖర్జీ అంకుల్ దగ్గర సేవ చేసే ఒక అక్కయ్య బస్సు ఎక్కిందనమాట. అక్కయ్య కూర్చోండి అని నా బ్యాగ్ తీసిన. కూర్చుంది. నువ్వు ఒకదాన్ని వెళ్తున్నావు అంటే, అవును నేను ఒకదాన్నే, మా తమ్ముడు చనిపోకపోతే నాతో పాటు వచ్చేవాడు అని నేను చెప్పాను అనమాట. అయితే ఆ అక్కయ్య ఏమని చెప్పిందంటే, మనం ఎప్పుడైనా ఒంటరిగానే ప్రయాణం చేయాలి, మనతో దేవుడు తప్పితే ఎవరు రారు అని చెప్పిందనమాట. అక్కయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుంది. ముఖర్జీ అంకుల్ రాసిన సమర్పణ పత్రిక నా చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోయింది. అయ్యో అక్కయ్య ఇంకా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. నేను ఊట్నూరుకి వెళ్ళిపోయినా. అంకుల్కి ఫోన్ చేసి, మా తమ్ముడు చనిపోయిండు, నేను కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నా అని నేను బాగా ఏడుస్తున్నా. మా తమ్ముడిని తిరిగి బ్రతికించండి, లేకపోతే నేను మా తమ్ముని దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పిన అనమాట. అయితే అంకులు ఒకరోజు మా ఇంటి కూడా ఒక నైట్ ఉండి ప్రార్థన చేసి వెళ్ళిండు. నాకు కరీంనగర్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఆ సమయంలో నన్ను పిల్లల రిట్రీట్కి తీసుకెళ్ళిండు, విజయవాడకి. అప్పుడు అందరు కూడా వాళ్ళ రక్షణ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. నాకు కూడా అనిపించింది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన కాదు కానీ నేను కూడా రక్షణ పొందాలి అని నాకు గ్రహింపరిచింది. నేను చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవా నాకు చూపించండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ఒక్కొక్క పాపాన్ని దేవుడు నాకు చూపెడతా ఉన్నాడు. వాటన్నిట్లని కూడా వాళ్ళతో సర్చ్ చేసుకోవడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చిండు. దేవుడు నాతో మాట్లాడిండు. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు రక్షణ పొందుమని, దేవా నా పాపాలను క్షమించండి అని. అయితే దేవుడు నాతో మాట్లాడిండు. కుమారి నీ పాపంలు క్షమించబడినవి, తిరిగి పాపం చేయకు అని దేవుడు దర్శనం ద్వారా చెప్పిండు. నీ పాపం చేత నీవు విసికించితివి, నీ దోషం చేత నీవు నన్ను ఆయాసపరిచితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేసి ఉన్నాను, నీ పాపంలో నీకన్నా జ్ఞాపకం చేసుకున్నాని దేవుడు నాతో దర్శనం ద్వారా చెప్పిండనమాట. నేను యేసు ప్రభుని నమ్ముకోవడం మా అమ్మ నాన్న వాళ్ళకి ఇష్టం లేదు. నేను కరీంనగర్లో హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఈమె ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంది, ప్రార్థన చేసుకుంటుంది అని మా నాన్నకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మా నాన్న ఒకరోజు వచ్చిండ్లు అనమాట. బైబిల్ ఇవ్వమన్నాడు. బైబిల్ తీసుకొని దాన్ని ముక్కలు చింపేసిండు, కింద పడేసిండు. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వాటిని కిందికి వెళ్ళి వాటన్నిట్లో నేర్చుకుంటూ ఉంటే మా సీనియర్స్ అందరు కూడా నవ్వుకున్నారు. ఆ రోజు నైటే అందరు కూడా సీనియర్స్ నన్ను పిలిపించి వాళ్ళ రూమ్లోకి నన్ను ర్యాగింగ్ చేసిండ్రు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టాలి, అసలు నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు, గొడవలు పుట్టించడానికని వాళ్ళ దేవతల పురాణాల కథలు చెప్పుకుంటూ తిరిగి రిప్లై చెప్పమని వాళ్ళు నన్ను ఒకళ్ళ తర్వాత వేధించడం మొదలుపెట్టిండు, కొట్టడానికి వచ్చిండ్రు. ఇప్పటికీ మీరెంతని చెప్పండి, నేను మాత్రం నా దేవుణ్ణి వదిలిపెట్టాను అని నేను చెప్పేసిన వాళ్ళకి. శ్రమ వచ్చింది, దీంట్లో వచ్చి ఏం పొందడానికి దేవుడు నాకు సహాయం చేసిండ్రు అనమాట. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న కొట్టిండు అనమాట. కొడితే నేను చనిపోయినా బ్రతికినా నా దేవుని కొరకని చెప్పిన. తర్వాత 2006 మే నెలలో నేను బాప్టిజం తీసుకున్నా. నా పేరు ఫస్ట్ సరస్వతి, తర్వాత బ్లెస్సీగా మార్చబడ్డది. దేవుడి సాక్ష్యం దీవించింది గాక. టీవీ ప్రేక్షకులకు ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. టీవీలో వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా ప్రార్థనతో వాక్యం వినాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మీరు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయోగ్యులమైన మాకు పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మాలో పనిచేయగలటికి సహాయం చేయం. ప్రతి విధమైనటువంటి సాతాను తంత్రములను బంధించి
వాక్యాన్ని అర్థం చేసుకునే హృదయాన్ని, దాన్ని అన్వయించుకొని మా బ్రతుకులు మార్చుకోనగలట కృప చూపించండి. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన నిన్ను పైకి లేవనెత్తగలడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యల నుంచి నేను విడుదల చేయగలడు. ఆయన యొక్క శక్తి నీ రోగముల నుంచి కూడా నిన్ను విడుదల చేయగలడు. యేసు ప్రభు గురించి ఏముందంటే, ఆయన నలిగిన రెల్లును విరుచువాడు కాదు అని. గడ్డి రెల్లు అంటే మనకు తెలుసు, జమ్ము అనుకోండి, లేకుంటే పొడవాంటి గడ్డి అనుకోండి. దానిని ఆయన విరిచేటటువంటి దేవుడు కాదు. ఫలానాది మనకు పనిచేయదు అని విరిచేస్తాము, దాన్ని వదిలిపెట్టేస్తాము. అది ఎందుకు విరగబడుతుంది? అది ఏదైనా ఒక జంతువు ఆ గట్టు మీద ఉన్నటువంటి ఆ జమ్మును రెల్లును చూసుకోకుండా గబగబా దిగిపోద్ది. అప్పుడు రెల్లు లేకుండా జమ్ము అదేమవుతుందంటే ఏదో కొంత పైకి వచ్చినట్టు ఉంటుంది, కానీ జీవం ఉంటుంది, కానీ అది పని జరగదు. చాలామంది ఎలాగ ఉంటా ఉన్నారు, జీవం ఉంది నీలో, కానీ దేనికి పని చేయవు, ఎవరికేం పని చేయవు, నీ కుటుంబానికి కూడా నువ్వు పని చేయవు అనే పరిస్థితులు ఉంటున్నారు. ఆయన గురించి ప్రవచనం ఏముందంటే, ఆయన నలిగిన రెల్లును విరిచేవాడు కాదు. రెండవది ఏముందంటే, ఆయన మకమకలాడుచున్న జనపనారు ఒత్తిని ఆర్పివేసేటటువంటి వాడు కాదు. యేసు ప్రభు గురించి ఆ ప్రవచనం ఉన్నది. యేసు ప్రభు ఏం చేస్తాడు? ఇంకా పని జరిగినటువంటి జీవితాలని బాగు చేసేటటువంటి దేవుడు. అలాగే ఆరిపోతున్నటువంటి దానిని ఆయన ఆర్పివేయడు. అది ఆయన యొక్క విశేషం. మరి యొక్క ప్రవచనం ఉన్నది 61వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించాలి. నలిగిన హృదయము గల నలిగిన హృదయములను ఆయన దృఢపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అనేక మంది నలిగిపోయి ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, వంగిపోయి ఉన్నారు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. యేసులో విమోచన ఉన్నది, గొప్ప విరుగుడు ఉన్నది. చెరలోనున్న వారికి విడుదలను, అది విడుదల ఇస్తుంది. ఒకవేళ కొంతమంది మామూలుగా కూడా చెరలో ఉండవచ్చు, కానీ సైతాన్ని పెట్టినటువంటి చెరలో ఉన్నారు. చిన్న మనలో పాపం దొరికినప్పుడు వాడు ఏం చేస్తాడంటే పూర్తి కబళించేతలు వాడేస్తాడంతే. ఒక అంగుళం వాడికి లొంగితే పూర్తిగా మనల్ని లొంగించేసుకుంటాడు. సాతాను యొక్క చెరలో ఉన్నారు కొంతమంది, ఎన్నెన్నో బాధలతో నొప్పులతో రకరకములుగా భార్యలు ఏమి చేయలేకపోతా ఉన్నారు. కొంతమంది కొట్టేస్తూ ఉంటారు, కొంతమంది త్రాగుళ్ళలో ఉన్నారు. ఇలాగా చెరలో ఉండి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. వారికి విడుదల ఇస్తాడట. యేసు ప్రభు రాగానే 2000 దయ్యములు పట్టినటువంటి వాడు విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. 2000 దయ్యాలు ఆ యవనస్తుని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. అతను చివరకు ఆ సముద్రంలో పడేసి చంపేద్దాం అనుకుంటున్నాయి. మరి అట్లాగా అపవిత్రాత్మలతో బంధించబడినటువంటి వారు ఎంతోమంది ఏమీ ఆశ లేకుండా, విరుగుడు లేదేమో, ఇలాగే మేము చచ్చిపోవలేము, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ అకస్మాత్తుగా యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన ఒకరోజు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తామన్నాడు. అక్కడ ఒక స్త్రీని ఆయన అకస్మాత్తుగా చూశాడట. ఆమె బాగా నడుము వంగిపోయి ఎంత మాత్రమును కూడా పైకి స్ట్రైట్గా నిలబడలేని పరిస్థితిలో ఆమెను చూశాడు. ఆమె ఎక్కడో అందరిలాగా ఆ వేదిక దగ్గరికి రాలేదు, లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూర్చునే సీట్లలో ఆమె కూర్చోలేదు, కానీ దూరాన్న ఎక్కడో ఉన్నది ఆమె. కానీ ఎంత దూరాన్ని ఉన్నా కానీ ఆయన దృష్టి ఆమె మీద ప్రసరించింది. సోదరుడా, నువ్వెంత దూరంగా ఉన్నా, అయ్యో నేను దగ్గరికి వెళ్ళలేనేమో, ఈ గొప్ప వాళ్ళతో నేను కూర్చోలేను కదా, నాకేం పెద్ద హోదా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను ఆయన దృష్టిస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. యేసు ఏం చేశాడంటే ఆమెను చూసినట్లుగా మనం చూస్తున్నాం. అంత దూరం నుంచి వేదిక మీద ఉన్నటువంటి రక్షకుడైనటువంటి యేసు వాక్యం చెప్తా ఆమెను చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె బంధించబడినటువంటి స్త్రీ. నీవు సహోదరుడా ఎప్పటి నుంచో వాక్యం వింటున్నావేమో, ఎప్పటి నుంచో నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, అసలు ఆ చర్చిలో నీకు మెయిన్ పాత్ర ఏదైనా ఉన్నదేమో, ఒక సెక్రటరీవేమో, ఒక ప్రెసిడెంట్వేమో, ఒక సంఘ పెద్దవేమో. అయినప్పటికీ సోదరుడా, నీవు బంధించబడినటువంటి వాడు, నీవు నడుము వంగిపోయినటువంటి వాడు వలె ఉన్నావు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, చాలా దర్జాగా హుందాగా నువ్వు చర్చికి వచ్చి ఉంటావేమో. అందరూ నిన్ను చర్చ అయిపోగానే
సెకండ్ ఇచ్చి హలో సార్ అని అంటున్నారేమో, నువ్వు ఒక హోదాలో ఉన్నావేమో, కానీ నీవు ఆత్మీయంగా నడుము ఓగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావు. విజయవాడలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, చాలా పెద్ద హోదా కలిగినటువంటి వాడు. ఒకసారి అతని దగ్గరికి వెళ్ళాను, నా ఎదురుగుండా సిగరెట్ పైకి తీశాడు, కాల్చబోతే నేను చెప్పాను, మా సిగరెట్ కాల్చేటటువంటి ఈ అలవాటు నీకెందుకు? నీకు తెలుసు కదా నేను ఇంతకుముందు ఎటువంటి వాడినో. హైదరాబాద్లో ఉన్నప్పుడు త్రాగుడు, సిగరెట్, నిన్ను కూడా యేసయ్య విడుదల చేస్తాడు అంటే అతని హోదా అతనికి అడ్డొచ్చేసింది అంతే. ఒకరిచి నేను ఒకేసారి పెట్టి నేను తెప్పించుకోవట్లేదు, చూసావు కదా. ఆ ప్యూర్ని పిలిపించి ఒక సిగరెట్ తెప్పించుకున్నాడు. అతడు సైతానుడు ఎలా బంధించాడంటే ఆ సగం నడువు వంగిపోయినట్లుగా ఉన్నాడు అంతే. ఒక సిగరెట్తో కొంచెం వంగి ఉన్నాడు అంతే. సిగరెట్ అనేది ఎంత ఉంటుంది, అది మనిషిని వంచవతలు పడేస్తుంది అంతే. అలాగే అతడు, నేనేం చెప్పానంటే నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి నువ్వు ఉండవేమో, ఆఖరిగా నేను హెచ్చరిస్తున్నాను, దేవునికి నీ హృదయమే ఆయన చూసుకుంటాడు, ఎందుకు నువ్వు కంగారు పడతావు అని నేను చెప్తే అతడు మామూలుగానే ఉన్నాడు. కానీ ఏం పెద్దంత రెస్పాన్స్. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి ఏం విన్నానంటే ఆయన లేరు కదండి అన్నారు. అకస్మాత్తుగా అతని హార్ట్ అటాక్ వచ్చింది, అతను మరలా లేవలేకపోయినాడు, అతడు విడుదల పొందలేకపోయినాడు. సోదరుడా, నీవు ఈ వాక్యం వింటున్నావు, ఒకవేళ నీవు అలా ఉన్నావేమో. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఈ స్త్రీ, వంగిపోయినటువంటి స్త్రీ 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి ఉన్నదంట. అనేక మంది దయ్యములు పట్టినటువంటి వారు, వారికి సరైనటువంటి ఆత్మీయమైన వెన్నెముక లేదు. ఉంటారు, బాగానే ఉంటున్నారు, బైబిల్ చదువుతారు, కుటుంబారాధన చేస్తారు, చర్చికి వెళ్తారు, చందాలు ఇస్తారు, కానీ దేంట్లోనూ నీవు వంకరతనంలో ఉన్నావు. ఇక్కడ 18 సంవత్సరముల నుంచి పట్టినటువంటి ఆ దయ్యము ఎందుకు పట్టి ఉంటుంది? చాలామంది దయ్యాల దగ్గరికి వెళ్తారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు సాతాను తప్పకుండా వాళ్ళని పట్టేస్తున్నాడు. అంతే, పట్టేసిన సాతానుడు వదిలిపెట్టట్లేదు. యేసు ఎందుకు వచ్చాడంటే ఇలాగా సాతాను ద్వారా బంధించబడినటువంటి వారిని విడుదల చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు రక్తంలో గొప్ప శక్తి ఉన్నది, యేసు నామములో గొప్ప శక్తి ఉన్నది, యేసు యొక్క వాక్యంలోనే శక్తి ఉన్నది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలీయులతో, దేవుని బిడ్డలతో యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే అన్య జనుల ఆచారములను అభ్యసింపకుడి అని ఉంది. ఎంతోమంది అన్య జనుల ఆచారములను వెంబడిస్తారు. అనేకమైనటువంటి అన్యాచారంలో ఈ భారతదేశ సాంప్రదాయము అని లొంగిపోతున్నారు అంతే. వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఉంటారు, మన పెద్ద మనుషులు ఏమంటారు. మరి ఇవన్నీ నువ్వు చేస్తూ నీవు అన్యాచారం నుంచి ఎలా నువ్వు విడుదల పొందినట్లు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో 11వ వచనం మనం చూద్దాం. కర్ణ పిశాచి అడుగువారినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. మీ మధ్య ఉండనీయకూడదు అంతే. వాళ్ళని అసలు ఉండనివ్వకూడదు. వాళ్ళు వస్తుండటని వాళ్ళని పిలుస్తున్నావు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నీవు చేయి చూపించుకుంటున్నావు, నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటున్నావు, ఏమాత్రం కూడా నీకు భయం లేదు, దేవుని వాక్యం నీకు తెలియదు. సోదరుడా, నువ్వు ఎలాగా క్రైస్తత్వంలో కొనసాగుతున్నావు? ఏదో రీతిగా ఎవరికి తెలియకుండా నువ్వు ఇంకను ఈ దయ్యాల దగ్గర విచారణ చేయడానికి వెళ్తే నువ్వు ఎక్కడ బాగుపడకపోతే ఏం చేస్తున్నామంటే ఈ మాంత్రికుల దగ్గరికి ఏదో తోడు కట్టించుకుంటున్నావు. వాడు నువ్వేదో ఒక చిన్న దయ్యాన్ని నీవు పోగొట్టుకోవడానికి వాడు పెద్ద దయ్యాన్ని అంటగడతాడు. అప్పుడు నీకు లేనిపోని కష్టాలు, లేనిపోని అనేకమైనటువంటి శ్రమలు నీకు సంభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు వాక్యం వింటున్నావు కానీ ఏం మాత్రం కూడా వాక్యం నీకు అర్థం కావడం లేదు. అపోస్తుల కార్యములు 28, 26, 27 వచనాల్లో మనం ఏందో చూద్దాం. మీరు వినుట మట్టుకు విందురు గాని, గ్రహింపరు. వాక్యం నీకు అర్థం కావట్లేదు. నిజంగా నువ్వు గ్రహిస్తే తప్పకుండా వాక్యం అర్థం అవుతుంది. చూచుట మట్టుకు చూచుతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. అంటే నీ హృదయం కఠినంగా ఉంది. వారి చెవులతో మందముగా విని చెవులు మందంగా ఉన్నాయి అంతే. కన్నులు మూసుకొని ఉన్నారు. నీ ఆత్మ నేత్రములు మూయబడి ఉన్నవి. సహోదరుడా, నువ్వెంత వాక్యం విన్నా ఫలితాలు లేవు. ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నిష్టానుసారంగా యేసు ప్రభువుని నువ్వు వెంబడించాలనుకుంటున్నావు. ఈ స్త్రీ
18 సంవత్సరాల నుంచి కూడా ఆమె దయ్యములతో పట్టుబడ ఎక్కడ విడుదల లేనటువంటి పరిస్థితిలో ఉంది. యేసు ఆమెను చూచి ఆమెను చూచి రమ్మని పిలిచి అది పిలిచాడు. సోదరుడా, ఈ రోజు ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన వైపుగా నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీవు దీనుడివై వెళ్ళ, నాకు అన్నీ తెలుసు అని ప్రగల్భాలు పలుక్కుంటా నువ్వేదో చర్చ్ యాక్టివిటీస్ లో పాల్పొందుతున్నంత ప్రయోజనం లేదు. దీనుడిగా ఉన్నది ఉన్నట్లుగా, నిజమే నేను బంధించబడినటువంటి వాడను, నేను బంధించబడిన దానను. అనేక మంది సమాజానికి బంధించబడిపోయారు అంతే. వాళ్ళు ఒప్పుకోరండి, మా సంఘంలో ఒప్పుకోరండి, మాకు ఫైన్ వేస్తారండి, లేకుంటే మాతో మాట్లాడరండి అనే భయంతో నువ్వు ఉన్నావు. ఏ భయంతో సహోదరి నువ్వు ఉన్నావు? దేవుని వాక్యానికి విధేయత చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. యేసయ్య పిలిచాడు నిన్ను. ఈ రోజు ఈ సమయంలో నేను పిలుస్తున్నాడు. నీవు దీనుడివై దీనురాలువై రా ఆయన దగ్గరకు. ఆయన నిన్ను పిలవడమే కాకుండా ఆమెని అమ్మ అంటున్నాడు. సాధారణంగా అమ్మ అని అందరినీ అనలేము, కానీ ఇక్కడ యేసు జాలిగల దేవుడు, ఆయన ప్రేమగల రక్షకుడు. ఆయన ఎవరు పిలవకపోయినా సరే నిన్ను చూస్తున్నాడు. ఆ తర్వాత నిన్ను అమ్మ అని, లేకుంటే నిన్ను చక్కని పేరుతో నేను పిలుస్తా ఉన్నాడు. నిన్ను బాగు చేయడానికి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తొందరలు నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు రాలేని పరిస్థితిలో గర్విష్ఠుడిగా ఉన్నావు. గర్వం నీకు అడ్డొస్తా ఉన్నది. ఆమె ఎక్కడో చివరన ఉంది. ఆ గ్యాలరీ వదిలిపెట్టి రావాలి అని అంటే వీళ్ళందరూ మరి ఆమె వైపు చూస్తూ ఉన్నారు. ఎంతమంది చూస్తుంటే ఏమో వీళ్ళందరూ కూడా నన్ను ఏం చేస్తారో, నన్ను కొట్టేస్తారేమో, ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళిపోవడమేనా అని ఏమన్నా బంధకాలు పెడతారేమో అని మనకు భయం రావచ్చు. కానీ భయంతో నువ్వు యేసు ప్రభువుని వెంబడించలేవు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు ధైర్యం కావాలి. ప్రకటన 21:8 ఏముందంటే, నరకంలోకి వెళ్ళేటటువంటి వారికి లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మొదటి జాబితా ఏముందంటే పిరికివారు అని ఉంది. పిరికివారు, ఆ తర్వాతే మిగల వ్యభిచారులు, అసహ్యులు, ఆ మాంత్రికులు, వీళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్తారు. కానీ నువ్వు ఇలాగా పిరికితనంతో, బాబోయ్ మా నాయన ఏమంటాడు, బాబోయ్ నా హస్బెండ్ ఏమంటాడు, బాబోయ్ నా సంఘం ఏమంటది అని నీవు అనుకుంటే నువ్వు ఏమాత్రం కూడా ఆయనను వెంబడించలేవు. ఆయన నీకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆమెను పిలిచి అమ్మ అని చెప్పి ఆయన తన చేతులను, ఆ ప్రేమగల హస్తాలని ఆమె మీద ఉంచాడట. చూసారా, ఆయన నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? తన హస్తాలని నీ మీద పెట్టడానికే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి హస్తములు, ఆయన ఈ లోకాన్ని, ఆ హస్తము నీ మీద పడబోతా ఉన్నది. జాలిగానే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన పిలవడానికి ఎంతో అర్థం ఉంది. నీవు రా అంతే. నీకు విశ్వాసం సరిపోవట్లేదు, ఆమెకు విశ్వాసం ఉంది అంతే. ఈయన పిలిచాడు, నేను వెళ్ళాలి. అందరూ చూస్తున్నారు, రమ్మని పిలవగానే పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఇది. అనేక మంది చూస్తున్నప్పుడు ఆయన ధైర్యంగా ఆమెను పిలిచినట్టుగా చూస్తున్నాం. అమ్మా అని అంటే ఇవన్నీ కూడా చూస్తున్నారు. అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆమె నడుచుకుంటా వస్తా ఉన్నది. ఎంత చక్కని దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అందరి మధ్య నడుస్తూ ఉంది ఆమె. ఆమెకి ఎంత ధైర్యం. వీళ్ళందరూ నన్ను ఏమనేస్తారు అనేటువంటి భయం లేకుండా చక్కగా అడుగు తర్వాత అడుగు వంగునే స్థితిలోనే ఎలాగున్నదో అలాగే వచ్చేసింది అంతే. స్ట్రైట్గా నడవలేదు. నువ్వు ఎలా ఉన్నావు అలా రావాలి, కానీ నేను స్ట్రైట్గా నడిచినట్టుగా నటన చేస్తే కింద పడతావు, జాగ్రత్త. నీవు వంగిపోయిన స్థితిలో ఉన్నవాడు వంగిపోయిన స్థితిలోనే ఉండాలి. నువ్వు బాగానే ఉన్నానని నటించుకో. నువ్వు బాగానే ఉన్నానని నటిస్తున్నావు కనుక ఏ మేలు నువ్వు పొందలేకపోతున్నావు. ఎప్పుడైతే యేసు తన హస్తాలని ఆమె మీద వేశాడో వెంటనే ఏమైందంటే ఆమె స్ట్రైట్గా నిలబడింది. సోదరుడా, ఆయన ఒక్కడే నిన్ను స్ట్రైట్గా నిలబడేటట్లుగా నీ యొక్క క్యారెక్టర్లో, నీ వ్యక్తిత్వంలో నీవు నిట్ట నిలువుగా గట్టిగా పడుతాముతో నిలబడేటట్టుగా చేసేవాడు ఆయనే. నువ్వు ఇంకా లంచాలు తీసుకుంటున్నావు, దేవుని భయం లేని వాడుగా ఉంటున్నావు. నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, ఎలా లంచాలు తీసుకోగలవు? నీవు నడువు వంగిపోయిన వాడిలా ఉంటున్నావు, కానీ బయటకు ఏమీ తెలియని వాడుగా ఉంటున్నావు. గొప్ప అపాయం నీకు రాబోతా ఉన్నది. లంచములు తీసుకునేవాడు దేశమును పాడు చేయనని వాక్యంలో ఉన్నది. సోదరుడు, ఎంతకాలం ఇలాగా లంచాలకి నువ్వు లొంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటావు. ఆమెకు విధేయత ఉన్నది. ఆమె స్త్రీ అయినప్పటికీ
ఆమె వంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె ఎక్కడో చివర ఉన్నప్పటికీ ఆమె విధేయత చూపించిందంటే. విధేయత అంటే ఎవరిలో చూడనప్పుడు నేను విధేయత చూపిస్తానంటున్నావు. అందుకని యేసుప్రభు పబ్లిక్లో పిలిచాడు ఆమెను, సోదరుడా నువ్వు పబ్లిక్గా విధేయత చూపించంతే, నేను రహస్యంగా విధేయత చూపిస్తాను, పబ్లిక్గా నేను మామూలుగానే ఉన్నానని. నీవు డబుల్ క్యారెక్టర్ ఉన్న నీలో, బీ కేర్ఫుల్. నీవు చాలా డబుల్ క్యారెక్టర్డ్ పర్సన్గా నువ్వు కనబడుతున్నావు. ఈ సమయంలో ఎవరిని నేమనుకున్నప్పటికీ నీవు నీ విగ్రహారాధన వదులు, నీ యొక్క ప్రేమ కలాపాలు వదులు, నీ యొక్క ప్రతి అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం పబ్లిక్గా వదిలేసే అంతే. కానీ ఎవరు చూడకుండా అని వదిలేస్తాను అని అనకు. పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ అందరిలోనూ ఆమె నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆమె చూపించినటువంటి విధేయత ఆమెకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. నువ్వు విధేయత చూపించవా, నీకు ఆశీర్వాదం లేదు. ఒక ఆయన పాలిటెక్నిక్ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి లంగ్స్లో ఒక రంధ్రం పడింది, అతని దగ్గర డబ్బు ఉంది, పక్కవాడికి డబ్బు కావాలంటే ఇచ్చాడు. కానీ అతడు వేసుకుంటున్నటువంటి కోటు దగ్గర పెట్టుకున్నాడు, కానీ వాక్యం వింటున్నాడు. వాక్యం వింటున్నప్పుడు అతనికి అర్థమైంది డబ్బు ఇవ్వడం మంచిదే, కానీ డబ్బు ఇచ్చినందుకు నేను ఆ కోటు నా దగ్గర పెట్టుకోవడం తప్పు అనే సంగతి వాక్యం వింటున్నప్పుడు అర్థమైంది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దాం. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి, దొంగిలిన దానిని నువ్వు మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి పాపము జరిగించకుండా ఉంటే, జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల జీవనాధారమైన కట్టడలను నీవు అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అతడు మరణం పొందక అవశ్యముగా బ్రతుకును. ఆవశ్యంగా బ్రతుకును. సోదరుల డాక్టర్లు ఏం చెప్పారంటే అతడికి ఇంకా విరుగుడు లేదు, ఆ రంధ్రం పూడ్చబడటం లేదు. కానీ వాక్యం విన్నాడు, నేను భయానికి కాదు కానీ నా మనసాక్షిని శుభ్రం చేసుకోవాలని ఆ కోటును అతడు తిరిగి ఇచ్చేశాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, నాకు డబ్బు వదిలే బాబు అని చెప్పేశాడు. ఎంతమంది కుదువ సొమ్ముని ఇంట్లో పెట్టుకుంటున్నారు, బిందెలు పెట్టుకుంటున్నారు, కొలుసులు పెట్టుకుంటున్నారు, ఉంగరాలు పెట్టుకుంటున్నారు. నువ్వు క్రైస్తవుడు అని నువ్వు ఎంత దౌర్భాగ్యుడవు. నీవు కుదువ సొమ్మును ఇంట్లో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వడ్డీకి నువ్వు డబ్బులు ఇస్తామన్నావు, ఏమాత్రం కూడా భయం లేనివాడుగా ఉంటున్నావు. జాగ్రత్తగా నీ యొక్క బ్రతుకును నువ్వు సరి చేసుకోవాలంతే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. అది యెహోవా నామం భీకరమైన నామం, గుర్తుంచుకో. ఆయన నామం భీకరమైనది. ఆ భీకరమైన నామానికి నీవు భయపడాలంతే. ఒకవేళ నువ్వు భయపడకపోతే యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగు చేయును. భయంకరమైన తెగుళ్లను కలుగు చేయును. చాలా మంది బాధపడుతున్నారు, ఏమిటి తెగుళ్ళు, మా కుటుంబానికి పట్టుకున్నటువంటి తెగులేంటి, ఎందుకు ఇవి వదిలిపెట్టట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు జాగ్రత్త సహోదరుడా, ఎందుకు ఈ చెడ్డ రోగములను పట్టుకున్నవి? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. ఈ రోగముల నుంచి నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఈ అపవిత్రాత్మల నుంచి నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు. పాపాన్ని బట్టి ఇవన్నీ నీకు సంక్రమించిందని ఈ రోజును నువ్వు గుర్తించి నీ పశ్చాత్తాపడినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఈ వాక్యాలు, ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలను నీవు అనుసరించి నడిచిన ఎడల. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో, ఎక్కడ అపవిత్రమైన కార్యములు జరిగించావో నీవు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు నీకు విడుదల చేస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆయన తన వాక్కును పంపించి నిన్ను బాగు చేయగలడు. ఒక స్వస్థతకారుడు వచ్చేసాడు, ఈ టీవీలో చెప్పేసి నువ్వు స్వస్థత పొందుగాక అంటున్నాడు. బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నావో, నీవు చేసే పాపాలు ఒప్పుకోకుండా నీ ఇష్టానుసారంగా ఈ టీవీ ప్రసంగికులకి నీవు ఫోన్ చేసేసి నన్ను బాగు చేసేయండి, ఈ స్వస్థత నీకు వచ్చేసిందని చెప్పేస్తే నమ్మేస్తున్నావు. ఒక దెయ్యం పోయి నీకు 4 దయ్యాలు పట్టుకుంటా. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తన వాక్కును నీ మీద పంపిస్తున్నాడు. ఆ వాక్కు ద్వారా
ఆయన నిన్ను స్వస్థపరచగలడు. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. తన వాక్కును నమ్ము, వాక్యమున విధేయత చూపించు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నీ వైపుకు చూస్తా ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయనకు లొంగి నీవు విధేయత చూపించి, ప్రభువా నేను లొంగుతున్నాను అని నువ్వు చెప్పి మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో వీరు విన్నటువంటి వాక్యం వారి అంతరంగంలో పనిచేయగలిగినట్లుగా గ్రహించు. వారు ఏ బంధకములో ఉన్నారు, ఏ శాపము క్రింద ఉన్నారు, ఏ రోగముతో నలిగిపోతున్నారు, ఈ సమయమందు వారిని విడుదల చేసి వారి జీవితం ద్వారా నీ నామాన్ని మహింపరచుకునమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను తాకి నీ రోగం నుంచి, నీ యొక్క అవేతరత నుంచి నేను విడుదల చేసి ఆయన నామానికి నీ జీవితం ద్వారా మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.